ఈరోజు భాద్రపద శుద్ధ అష్టమి. ఈరోజు రాధాష్టమి వ్రతం కూడా ఆచరిస్తారు కదా. ఈ వ్రతం యొక్క ప్రత్యేకత ఏంటో తెలియజేయండి. అష్టమి కృష్ణాష్టమి, అష్టమి రాధాష్టమి, అష్టమి జ్యేష్ఠాష్టమి అన్న పేరిట కూడా ప్రసిద్ధం. ఈ వ్రతాన్ని స్కాంద పురాణంలో మనం గమనించవచ్చు. కృష్ణాష్టమి కంటే పూర్వం శ్రావణ మాసం శుక్లపక్షం అష్టమితో ఈ రాధాష్టమి, అలాగే జ్యేష్ఠ అష్టమి లేదా భాద్రపద అష్టమి అన్న పేరిట చెప్పబడేటటువంటి జ్యేష్ఠాదేవి అష్టమి ప్రారంభం అవుతుంది. వ్రతం ఒక నియమం. ఆ రోజున మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాలలో నేటికి విరివిగా ఉన్న ఈ వ్రతాన్ని అనుసరించి ఇంటికి లక్ష్మీదేవిని ఆవాహన చేస్తారు. అది మొదలుగా శ్రావణ మాసం, భాద్రపదంలో కూడా శుక్లపక్షంలో వచ్చే అష్టమి తిథి వరకు ఈ మధ్యలో వచ్చే శుక్రవారాలలో లక్ష్మీదేవిని పూజిస్తారు. ఇంటికి ఆడపడుచు ఉన్న ఎడల ఆడపడుచు, ఇంటిలో ఉన్న కూతురు, అమ్మాయి వారిని పూజించి పాదములకు పసుపు, పంచ అలంకరణములు అందించి బహుమానములు ఇచ్చి సంతోషింపజేసి వారిని ఆనందపరిచి వారి ఆశీర్వచనాన్ని తీసుకుంటారు. ఈ వ్రతానికి చివరి రోజు రాధాష్టమి, జ్యేష్ఠ అష్టమి ఈ వ్రతానికి ఉండే మరి ఒక పేరు. ఈ రోజున జ్యేష్ఠాదేవిని ఇంటికి పిలిపిస్తారు. ఇన్ని రోజులు మహాలక్ష్మి ఉంటుంది ఒక కలశం పేరిట పూజాగృహంలో. ఈ రోజున రెండవ కలశాన్ని తులసికోట దగ్గర నుంచి బాజా భజంత్రీలతో మేళతాళాలతో జ్యేష్ఠాదేవి పేరిట ఇంటిలోనికి ఆహ్వానించి మజ్జిగ పులుసు ఈరోజు సిద్ధం చేస్తారు. 5 విధాలుగా తీపి పదార్థాలు, అనేకములైన పదార్థాలను సిద్ధం చేసి జ్యేష్ఠాదేవికి కూడా ప్రీతికరంగా అర్పించి ఇరువురిని పూజించి అనంతరం లక్ష్మీదేవికి సంబంధించిన తోరములను మెడలో ధరించి ఇరువురికి ఉద్వాసన పలుకుతారు. శ్రీర్మే భజతు అలక్ష్మీర్మే నశ్యతు. సంప్రదాయం, సనాతన ధర్మం అలక్ష్మిలో కూడా లక్ష్మీ నిస్తరణం అన్న పేరిట అలక్ష్మిలో కూడా లక్ష్మిని చూడాలి అంటుంది. సూర్యాస్తమయం అయిన తర్వాత ఇల్లు ఊడవరాదు, చెత్త ఎత్తరాదు. ఇది అలక్ష్మి, జ్యేష్ఠాదేవి. ఈ నేపథ్యంలో కృష్ణుడు పుట్టినరోజు అష్టమి. అలాగే విష్ణు ధర్మోత్తర పురాణాన్ని అనుసరించి గోలోకంలో ఉండేటటువంటి అప్సరస రాధాదేవి నందుడి ఇంట యశోదాదేవి సోదరుడైన నందుడి కుమార్తెగా రాధగా జన్మించింది. కృష్ణుడికి మేనత్త వరుసగా ఆ అమ్మాయి కృష్ణుడినే తన స్వామిగా, అంటే మన భాషలో ఉండేటటువంటి నాథుడిగా కాకుండా ఇష్టదైవంగా, సర్వస్వంగా భావన చేసింది. భక్తి మార్గంలో తన జీవితాన్ని పరిపూర్ణం చేసుకున్నది. రాధా తత్వాన్ని గ్రహించిన ఉత్తర భారతీయులు రాధే రాధే అనే సంప్రదాయాన్ని ప్రారంభం చేసిన రోజు. రాధే రాధే అనగానే కృష్ణుడు మనకు అనుగ్రహాన్ని అందించేటటువంటి రోజు అనే విశ్వాసంతో రాధాతత్వం వల్లభాచార్యుల వారు, ఇతరులు అందరూ కూడా ఉత్తర భారతంలో ఈ తత్వాన్ని ప్రచారం చేశారు. అలాంటి ఆ తత్వానికి ప్రారంభం అయినటువంటి రోజు రాధాష్టమి. జ్యేష్ఠాదేవిని ఎన్నా పూజించవచ్చును లక్ష్మి అనుగ్రహం కోసం, రాధాదేవిని కూడా పూజించవచ్చును భక్తి మార్గంలో పరమేశ్వర అనుగ్రహం, కృష్ణుని అనుగ్రహం, ఆనందం పొందడం కోసం. ఈ తత్వంతో, ఈ మార్గంతో స్కాంద పురాణోక్తమైన ఈ ధర్మాన్ని నేటికి ఉత్తర భారతదేశంలోని వారు విరివిగా పాటిస్తూ ఉంటారు. ఇది ఈనాటి విశేషం.